హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 5 ప్రో ఫ్రెండ్స్. ఇది మోడల్ డిస్ప్లే అనేది ఎలా పైకి వేసుకొని చూసారండి. ఇది ఓకే, డిస్ప్లే అనేది ఓకే ఫ్రెండ్స్. ఇది బ్యాటరీ బల్జ్ అయిపోయింది. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో. ఇది చూడండి డిస్ప్లే ఎంత హైట్ వరకు వస్తుందో. ఇక్కడ ఎలా ఉంది డిస్ప్లే కార్నర్, ఇది చూడండి ఎంతవరకు. మొత్తం బ్యాటరీ అనేది బల్జ్ అయిపోయి మొత్తం అనేది పైకి వస్తుంది. ఓకేనా, ఇది బ్యాటరీ అనేది మనం చేంజ్ చేయాలి. మొబైల్ అయితే ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్, ఛార్జింగ్ రావట్లేదు కదా కస్టమర్కి. ఓకే, చూడండి ఇలా చూస్తే మీకు ఐడియా వస్తుంది ఎంత గ్యాప్ వచ్చింది అనేది. ఓకేనా, ఇది డిస్ప్లే అనేది కూడా మనం ఫిట్ చేసి బ్యాటరీ అనేది మార్చుకోవాలి. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రెడ్మీ నోట్ 5 ప్రో. హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఒకసారి ఇది సిమ్ టూల్ అనేది ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం టోటల్గా ఈ బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది ఓపెనింగ్, ఎందుకంటే ఇది మెటల్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం టోటల్గా కొంచెం ఫుల్ హెవీగా ఉంటుంది. దానివల్ల వెనకాల డోర్ లేగడం అనేసి ఇది డిస్ప్లే వేసుకోవడానికి కారణం. ఓకేనా ఫ్రెండ్స్, అంత ఫిట్టింగ్ ఇదిగా ఉంటుంది అన్నమాట. ఇది ఈ డోర్ అనేది బ్యాక్ సైడ్ అంత స్టామినాగా ఉంది కాబట్టి నీకు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే అనేది లెగ్గొట్టేస్తుంది. డిస్ప్లే డ్యామేజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, దీన్ని హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలని చూసుకుంటే ఫస్ట్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకుని నెక్స్ట్ మనం బ్యాటరీ అనేది అది బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. లైట్గా గమ్మేద్దాం, సెంటర్లో ఫిట్టింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలనేది. బ్యాక్ డోర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకే, ఈ రకంగా అయితే మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఓకేనా, బ్యాటరీ చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా బెల్జ్ అయిపోయిందో. ఓకే, ఇది బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఈ డిస్ప్లే అనేది మనం సెట్టింగ్ చేద్దామండి. గమ్ వేసాం కదా,
బెల్ట్ చేంజ్ లోపలికి వెళ్తుంది కాబట్టి గమ్ అందులో కూర్చుంటుంది అని చెప్పి నేను ముందుగా వేయడం జరిగింది. ఓకే, ఇదే మనం ఈ సపోర్ట్ క్యాప్ అనేది ఓపెన్ చేద్దామండి. ఈ రెడ్మీ నోట్ 5 Pro మనం హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్టయితే ఇది సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. ఫింగర్ ప్రింట్ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇది కూడా రిమూవ్ చేస్తేనే మనకి సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనండి. ఓకే, ఇది మదర్ బోర్డు, అలాగే ఇది రింగర్ ప్యాడ్, దాని కింద సబ్ బోర్డు ఉంటుందండి, సీసీ బోర్డు. ఓకే, ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ మొబైల్ అనేది ఓపెన్ చేసుకోండి రెడ్మీ నోట్ 5 Pro. ఓకే, ఇప్పుడు మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకుందామండి. ఓకే, మనం బ్యాటరీ అనేది రిమూవ్ చేస్తామండి. ఇప్పుడు ఇందులోంచి బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. ఓకే, హౌ టు రిమూవ్ అంటే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే బ్యాటరీ ఈ స్టిక్కర్స్ ఉన్నాయి చూసారండి. ఈ స్టిక్కర్స్ అనేది మనం ఓపెన్ చేసుకుని జాగ్రత్తగా ఓపెన్ అయితే దీంతో ఓపెన్ అయిపోద్దండి, లేకపోతే కనుక కంపల్సరీగా బ్యాటరీ అనేది కట్ అయిపోయింది అంటే ఇది ఆ రకంగా ఓపెన్ అవ్వదు. మళ్ళీ మనం సపరేట్గా చూసుకోవాలి. ఇక ఫ్రెండ్స్ ఇది ఫాల్కన్ 530 అండి. దీన్ని యూజ్ చేసి అయితే మనం బ్యాటరీ కొంచెం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా లేట్ పట్టుకుని డిస్ప్లేలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా పట్టుకోవాలండి. ఇంకా ఇది ఎందుకు పెట్టామంటే మనం బ్యాటరీ డ్యామేజ్ అవ్వకుండా, ఇంజూర్ అవ్వకుండా సపోర్ట్ క్యాప్ అనేది మనం పెట్టామండి.
ఓకే ఫ్రెండ్స్, ఫాల్కాన్ 530 అనేది వాడి మనం ఈ రకంగా డిస్ప్లేని జాగ్రత్తగా ఓపెన్ చేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఈ రకంగా బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది రెడ్మీ నోట్ 5 ప్రో హౌ టు ఓపెన్. ఓకే అండి, బ్యాటరీ డిస్ప్లే అనేది పైకి వేసుకున్నాం కదా, దానికి సపోర్ట్ అనేది వేసాం, గమ్మేసాం కదండి. ఓకే, బ్యాటరీ చూస్తారా ఎలా బెల్ అయిపోయిందండి, స్పెల్లింగ్ అయిపోతుంది మొత్తం. ఓకే, బ్యాటరీ చేంజ్ చేద్దాం. రెడ్మీ నోట్ 5 ప్రో ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలండి స్టెప్ బై స్టెప్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాటరీ అనేది రెడ్మీ నోట్ 5 ప్రో అండి. బ్యాటరీ వేరేది మార్చాం, ఇది పాతది బెల్ అయిపోయింది బ్యాటరీ. ఓకేనా, ఇది చేసాం, ఒరిజినల్ బ్యాటరీ వేసాం అండి, వేరే బ్యాటరీ వేసాం. ఓకే, కస్టమర్కి 3 months వారంటీతో పాటు వస్తుందండి ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు స్టెప్ 1 by 1 మనం స్క్రూస్ అనేవి వేసుకుని లైన్ చేసుకున్నామండి. డిస్ప్లే బ్యాటరీకి సపోర్ట్ అనేది చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ అనేది సెట్టింగ్ చేసాం. ఫింగర్ ప్రింట్ కూడా మనం యాక్టివేట్ చేద్దామండి, లోడింగ్ సెట్ చేద్దాం. నెక్స్ట్ బాడీ క్యాప్, బ్యాక్ డోర్ అనేది కూడా మనం ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, అయిపోయిందండి రెడ్మీ నోట్ 5 ప్రో సెట్ చేద్దాం. మొబైల్ ఆన్ చేసి చూడండి. ఓకే అండి, మొబైల్ అయితే అయిపోయింది నోట్ 5 ప్రో.